హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఈరోజు చూపించే వెరైటీ వేరే ఉంది. జస్ట్ నేను వేసుకుంది అయితే సెమీ ఇక్కత్. సో చాలా బాగుంది కదా. ఇలా ఉంటుంది శారీ, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా. సో వీవింగ్ అనమాట కంప్లీట్గా, ఎక్కడ కూడా థ్రెడ్ లేవడం ఏది ఉండదు. ఇలా ఉంటుంది. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఇందులో వచ్చేసరికి ఆఫ్ వైట్ ఉంది, బాందిని పళ్ళు వస్తుంది. రీసెంట్గా అప్లోడ్ చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వెంటనే మళ్ళీ మీకోసం తెప్పించేసాం. ఆఫ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్. రామ బాగుంది కదా. రామ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఇది కూడా మంచి లేటెస్ట్ అనిపించింది నాకు. కలర్ గాజరీ కలర్ అంటారు, అండ్ బర్గండీ కాంబినేషన్. సో ఈ 4 కలర్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు మళ్ళీ. సో రిపీట్ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్ రెగ్యులర్ యూస్కి, అంటే మీరు హ్యాపీగా హోమ్ వాష్ చేయించవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈరోజు మనం చూడబోయే శారీస్ కంచిపట్టు శారీస్ అండి. సో ఇవి వచ్చేసరికి 6000 7000 రేంజ్ అండి. క్వాలిటీ బాగుంటుంది, ప్యూర్ కాదు, హాఫ్ మిక్స్ ఉంటుంది దీంట్లో. సో జరీ కూడా బాగుంటుంది, బ్లాక్ అవడం అలాంటిది ఏది ఉండదు. సో ట్రెడిషనల్ అనమాట. మనం పూజలప్పుడు ఎక్కువగా, అంటే తక్కువ కాస్ట్ ఉండాలి, కొంచెం గ్రాండ్గా ఉండాలి, అండ్ పూజలకి వాటికి త్వరగా పాడవుతాయి కాబట్టి అలా యూస్ చేసుకోవడానికి కానీ, అండ్ పిల్లలకి లెహెంగాస్ చేయించడానికి చాలా చాలా బాగుంటాయి. సో ఎవరు కూడా ఇది హాఫ్ మిక్స్ అని చెప్పరు, ఎందుకంటే ఇది 100% ప్యూర్ లాగే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా చూడాలనుకుంటే మన షోరూమ్స్కైనా రండి. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమే అండి, ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్లూమే. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ కంప్లీట్గా మనకి జరీతో ఉంటుంది, జరీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నారు ఇవి. ఇందులో చాలా మంచి కలర్స్, డిజైన్స్ ఉన్నాయి. సో దాదాపు ఒక 50 శారీస్ వరకు ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగున్నాయి. ట్రెడిషనల్గా యూస్ చేసుకోవడానికి మంచి శారీస్ ఇవి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి అనేది. అండ్ నెక్స్ట్ వెరైటీ వ్రింకిల్ ఆర్గన్జా అండి, ఫ్యాన్సీ శారీ. సో దీన్ని కూడా చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మీ అందరి కోసం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి చిన్నవాళ్ళకి
శారీస్ కంపల్సరీ కదా, అందుకే నిన్న కూడా మనం ఫ్యాన్సీ చేసినప్పుడు అందరు కూడా అన్నారు చాలా బాగున్నాయని. బాగుంది కదా, మంచి పింక్ అండి స్కాలప్ బార్డర్తో. అసలు ఎంత బాగుందంటే ఆల్ ఓవర్ పార్సీ వర్క్ లాగా మొత్తం కూడా లైట్ వర్క్. ఆ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఫినిషింగ్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్. ఇది నేను సింగిల్గా చూపిస్తున్నా. వ్రింకిల్ ఆర్గన్జా అసలు ఎక్కడ కూడా మీకు అసలు గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏది ఉండదు. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అండ్ శారీ వచ్చేసరికి లైట్ షైన్ ఉండి ప్లెజెంట్ శారీ, సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో సాఫ్ట్గా మంచి శారీ అండి. అండ్ ఈ ఎడ్జ్లో పీటా వర్క్ లాగా ఎంత బాగా చేశారు, విత్ సీక్వెన్స్ ఉంది, స్కాలప్ బార్డర్. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బాగుంది కదా. సో ఇలాగే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. అండ్ ఈరోజు థర్డ్ వెరైటీ కుర్తీ సెట్స్ అండి. ఇవన్నీ కూడా 1300 నుంచి 1600 మధ్యలో ఉంటాయి. మీకు తెలుసు కదా, నేను ఫ్యాబ్రిక్ బాగుంటేనే మీకు వీడియో చేయడం కానీ మన స్టోర్స్లో పెట్టడం కానీ జరుగుతుంది. సో ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది. లైట్గా మనకి టిష్యూ వచ్చింది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ హ్యాండ్ వర్క్ చేశారు, ఫ్రాక్ స్టైల్ అన్నమాట. చూసారు కదా, ఫ్రాక్ స్టైల్ సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుంది. అండ్ దీనికి ప్యాంట్ ఉంది ఇలా సేమ్ కలర్. అండ్ దుపట్టా వచ్చేసరికి టిష్యూనే దుపట్టా, ఇలా ఫ్లోరల్. సో చాలా బాగుంది కదా. సో ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది, అండ్ క్వాలిటీ హై ఉంటుంది. సో నిదానంగా అన్నీ చూడండి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫ్యాబ్రిక్స్. ఒక 3-4 టైమ్స్ వేసుకున్నాం పాడైపోయింది అనేది ఉండదు. 100% ఇవి హ్యాపీగా మీరు మినిమం 2-3 ఇయర్స్ హ్యాపీగా యూస్ చేయొచ్చు, అంత మంచి క్వాలిటీ ఉన్నాయి. సో ఏదైనా సరే మనం యూస్ చేసినప్పుడు కామెంట్ పెడితే బాగుంటుంది కదా. సో వీలైనంత వరకు కామెంట్ పెట్టండి, మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో నాకు ఇలా కొంచెం రెస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి మామూలుగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను, కానీ మధ్యలో మా అమ్మాయి రావడం, తను అనుకోకుండా వీడియోస్ చేయడం, ఆ తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీతో ఇవన్నీ తను షేర్ చేసుకుంటూ ఉంటే, మీరు తనతో షేర్ చేసుకుంటుంటే. అలాంటప్పుడు కొంచెం రెస్ట్ మూడ్లో ఉన్నప్పుడు నాకు కొద్దిగా హాయిగా ఇలా కొంచెం ఏదన్నా బయట మనం ఇలా షూట్ చేస్తే బాగుండు అనిపించింది. సో అందుకే ఇలా మా గార్డెన్లో నేను మీకు ఇలా వీడియోస్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉందండి. సో ఈరోజు కూడా ఈ వెరైటీస్ చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.